మీ పేరు? సాంబశివరావు గారు. ఏ గ్రామం అండి మీది? ఇది మాది లచ్చగూడెం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. మీరు ఇది రకం ఏ రకం వేశారు మీరు? ఇది సూపర్ బంటి అండి. సూపర్ బంటి ఎన్ని రోజులు అయిందండి వేసి? ఇది దగ్గరగా ఒక 50 రోజుల దాకా అయ్యింది. 50 రోజులు అయిందా? అదే పైరు చూస్తుంటే 50 రోజుల లాగానే ఉందిలే. ఏమనిపించింది ఇప్పుడు ఈ రకం వేసిన తర్వాత? ఫస్ట్ నుంచి ఈ రకం వేసినప్పటి నుంచి ఫస్ట్ నుండి అన్నిటితో పోల్చుకుంటే ఇది ఎక్కువ హైట్ వస్తుంది, మంచిగా వెల్లడిపోతున్నాయి, మొత్తం వెళ్ళడిపోతుంది. అంటే సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి. సైడ్ కొమ్మ. కాకపోతే ఇప్పుడు మీరు వేసారు, దీని గురించి మీకు ఐడియా లేదు, కానీ దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది డబ్బా పత్తి పెట్టుకున్నట్టయితే ఇంకా బాగా వస్తుంది. కొమ్మలు కూడా ఈ సైడ్ కొమ్మలు, కాయలు కాసే కొమ్మలు ఎక్కువ వస్తాయి, దగ్గర కాపు వస్తుంది, గనుపు కూడా దగ్గర గనుపు ఉంటుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేశారు వ్యవసాయం, ఇన్ని రకాలు వాడారు కదా. కానీ ఈ సూపర్ బంటిలో ఉన్న లక్షణం ఏంటంటే దగ్గర కాయ వస్తుంది. మీకు బోల్ సైజ్, మీడియం బోల్ సైజ్ ఉన్నప్పటికి కూడా, ఇప్పుడు ఈ కాయ సైజ్ చూశారుగా, ఈ కాయ సైజు కొద్దిగా మీడియం బోల్ ఉన్నా కానీ ఇది తీసేటప్పటికి లావ్ వస్తుంది. పత్తికాయ లావ్ వచ్చి పగలటం, నిండుగా పగులుతుంది, కాయ తీయటం కూడా ఈజీగా వస్తుంది, సింపుల్ గా వస్తుంది. కూలోళ్ళు మళ్ళీ రెండోసారి మూడోసారి తీయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. దీంట్లో ఉన్న వచ్చేస్తుంది. ఇది ఒకటి ఏంటంటే బాగా 5.5 అడుగులు వచ్చిన తర్వాత, మీరు 5-5.5 దాటిన తర్వాత తలలకి ఇట్లా గిల్లేయండి. గిల్లేస్తే అడ్డం వస్తుంది కొమ్మ, బాగా అడ్డం వచ్చేసి మీకు కాయలు కాసే కొమ్మలే వస్తాయి. కాయలు కాసే కొమ్మ, వేరే కొమ్మలు ఉత్తగా చెత్త పెరగటం అనేది దీని లక్షణం కాదు. దానికి వేరే ఇప్పుడు కాయలు వచ్చినాయి చూడండి, ఈ కొమ్మలు, ఇట్లాంటి కొమ్మలే బాగా దీనికి సైడ్లు వస్తాయి. ప్రతిదానికి కాయ వస్తుంది. కాయలు కాసే కొమ్మలే ఎక్కువ వస్తాయి దీనికి. ఈ సూపర్ బంటి మీకు మీడియం సైజ్ బోలు కనపడి కొంతమందికి కొంచెం కాయ సైజు చిన్నగా ఉందనిపిస్తుంది, కానీ కాయలు పూర్తిగా వచ్చేసరికి దీంట్లో వజన్ వస్తుంది. గింజ బరువు ఎక్కువ, దూది బరువు ఎక్కువ, తూకం ఎక్కువ. కాబట్టి మిగతా వాటి కంటే కూడా ఇది అదనంగా 2-3 క్వింటాలు అదనంగా వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా వేసారు, దీన్ని 1 ఎకరం బిట్లో వేసారు. కానీ ఇది తర్వాత మీరు వచ్చే సంవత్సరం ముందుకు 4 ఎకరాలు వేద్దాం అంటారు. దీన్ని కనపడకుండా దిగుబడి వస్తుంది. ఫస్ట్ నుండే ఇది బాగా వచ్చింది. మిగతా రకాల కంటే పోల్చుకుంటే ఇది కనపడని దిగుబడి వస్తుంది. కాయ తీసి కాటా పెట్టేటప్పుడు దాని తూకం ఏంటో తెలుస్తుంది. తీయటం కూడా పత్తి ఈజీగా తీయటం కాబట్టి కూలీలు కూడా ఖర్చు తగ్గుతుంది. సకింగ్ పేస్ట్ తక్కువ. మిగతా రోగాలకు అన్నిటికి ఇప్పుడు ట్రిప్స్ అవన్నీ అటాక్ అయినాయి, దీనికి లేవు చూడండి. అదే మీరు ఎన్నిసార్లు కొట్టారు దీని స్ప్రే? ఒకసారి స్ప్రే చేశారు. దీనికి ట్రిప్స్ తట్టుకునే రకం ఇది. సకింగ్ పేస్ట్ అంటాం కదా, అది టాలరెన్స్ బాగుంటుంది దీంట్లో. ఇది తట్టుకునే రకం కాబట్టి మొండి రకం. ఒక రకం చెప్పాలంటే సూపర్ బంట్ అనేది మొండి రకం. మీరు ఇక తర్వాత చూస్తారు, మీరు ఇంకో 4 రోజుల్లో దీని లక్షణాలు పూర్తిగా బయటపడతాయి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మేము చెబుతూనే ఉన్నాం పిల్లగాడికి, నరేష్ చెప్తూనే ఉన్నారు. నరేష్ చెప్పాడులే, నరేష్ చెప్పాడు, నవీన్ చెప్పాడు, అందరు చెప్తూనే ఉన్నారు మీ గురించి కూడా. మీరు అదే మంచోళ్ళ చేతిలో పడితే దాని యొక్క గొప్పతనం బయటకు వస్తుంది. ఎప్పుడే ఈ సంవత్సరం బాగుంది, అన్నిటికన్నా పర్లేదు, బాగుంది. ఓకే, ఇప్పుడు వస్తున్నాయి గోడ పింద ఇప్పుడేగా. మీకు ఇంకొక 4 రోజుల్లో దీని పూర్తి లక్షణాలు తెలిసిపోతాయి. చూస్తూ ఉంటాంలే, మళ్ళీ వస్తూనే ఉంటాం, మేము రెగ్యులర్ గా విజిట్ చేస్తాం ఫీల్డ్. ధన్యవాదాలండి, నమస్తే.